ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల కొండపైన ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే తిరుమల కొండపైన స్వామివారి పుష్కరిణి ప్రస్తుతం మూసివేసి ఉంది, వాటి యొక్క వివరాలను గురించి తెలుపమని చాలామంది భక్తులు ప్రతిరోజు కూడా అడుగుతున్నారండి. వాటి యొక్క వివరాలను గురించి మరియు లక్కీ డిప్ రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి అనేది మీకు వివరిస్తాను కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 20వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 73,082 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 27,972 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,46,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా వరకు తగ్గిపోయిందండి. నిన్న మొన్న ఫ్రీ దర్శనానికి 18 లేదా 12 గంటల సమయం పట్టేది. ప్రస్తుతం ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి కేవలం 8 గంటల సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2024 నవంబర్ నెలకి సంబంధించిన ఆన్లైన్ లక్కీ డిప్ రిజల్ట్స్ని ఆగస్టు 21వ తేదీన అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నారండి. ఆన్లైన్లో మనం డిప్లో సెలెక్ట్ అయ్యామో లేదో ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు వివరంగా చూపిస్తాను. ముందుగా మీ మొబైల్లోని టీటీడీ దేవస్థానమ్స్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ కింద బుకింగ్ హిస్టరీ ఉంటుంది, బుకింగ్స్ అని, దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ పైన సెలెక్ట్ సర్వీస్ అనే చోట సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు వేసిన డిప్లో సెలెక్టెడ్ లేదా నాట్ సెలెక్టెడ్ అనేది చూపిస్తుంది. ఈ రిజల్ట్స్ అనేది టీటీడీ వారు మధ్యాహ్నం 12 గంటలకు వేసి 12:30కి రిజల్ట్స్ని విడుదల చేస్తారండి. అప్పుడు మీరు ఈ విధంగా చెక్ చేసుకుంటేనే రిజల్ట్స్ చూపిస్తుంది. అలాగే లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన భక్తులకు మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత మీరు ఏ తేదీన ఏ సేవకి సెలెక్ట్ అయ్యారో లేదో మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ కూడా వస్తుంది. అలా రాని వారు ఈ విధంగా రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు. అప్పుడు మెసేజ్ వచ్చిన తర్వాత మీరు సెలెక్ట్ అయిన సేవకు పేమెంట్ చేస్తే దర్శనం టికెట్లను పొందవచ్చు. ఇవండి లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకునే పూర్తి విధానము. ఇప్పుడు తిరుమలలో స్వామివారి పుష్కరిణిని మూసేశారంట, నిజమేనా? ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని అడుగుతున్నారండి చాలామంది. దీని గురించి నేను ముందుగానే మన ఛానల్లో ఒక వీడియోని చేశాను, కానీ మళ్ళీ తెలియని వారు ఎవరైతే ఉంటారో వారి కోసం మళ్ళీ చెప్తున్నానండి. 2024 ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు తిరుమల కొండపైన స్వామివారి పుష్కరిణిని టీటీడీ వారు మూసివేశారు. పుష్కరిణిలో జరుగుతున్న కొన్ని రిపేర్ల కారణంగా టీటీడీ వారు పుష్కరిణిని మూసివేయడం జరిగింది. కాబట్టి ఈ ఆగస్టు నెలంతా కూడా భక్తులకు శ్రీవారి పుష్కరిణిలోకి అనుమతి ఉండదు. తిరిగి 2024 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్వామివారి పుష్కరిణిని తెరవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి భక్తులందరికీ కూడా పుష్కరిణిలోకి అనుమతి అనేది ఉంటుంది. ఇక
భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను వాటి యొక్క సమాధానాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు ఆగస్టు 23వ తేదీన అంటే శుక్రవారం విఐపి దర్శనం ఉంటుందా అని అడిగారండి. రికమెండేషన్ లెటర్స్ పైన వచ్చే విఐపి దర్శనం అయితే శుక్ర, శని, ఆదివారాలలో ఉండదండి. కేవలం సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే ఉంటుంది. మామూలుగా శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు అయితే మీకు నెలంతా కూడా ఏ వారంలో వెళ్ళినా శుక్రవారం కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే ఇంకొకరు ఆగస్టు నెల హోమం టికెట్స్ కోటా ఎప్పుడు విడుదల చేస్తారు చెప్పండి అని అడిగారండి. ఆగస్టుకి సంబంధించిన దివ్యానుగ్రహ టికెట్ హోమం టికెట్లు అనేవి జూలై నెల చివరి వారంలోనే విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి సెప్టెంబర్ నెలకి సంబంధించిన దివ్యానుగ్రహ హోమం దర్శనం టికెట్లను ఈ ఆగస్టు నెల చివరి వారంలో టీటీడీ వారు విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారో టీటీడీ వారి నుంచి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.